మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో ప్రజాభిప్రాయం ఎలా ఉంది, ఎవరికి ఓటు చేయబోతున్నారు గుంటూరు ప్రజలు, అదేవిధంగా టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఒక అన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం, మీ పేరండి? శ్రీనివాసరావు గారు, చెప్పండి ఏం జరగబోతుంది అంటే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి ఆయన పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారు. ఏం చెప్తారు? పెమ్మసాని ఈ రోజు కాదండి, గతంలో ఎప్పుడు 10 years నుంచి టౌన్లో సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ మోడీతో వచ్చారు. ఆయన రాజకీయంగా పెద్దగా ఆయన ఎట్లాంటి ఏమీ లేవు, సర్వీస్ మోడీతో వచ్చాడు. ప్లస్ డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు అంటే మా అభిప్రాయం అది. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అది. ఇక టీడీపీ, కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇంకా అదర్ పార్టీస్ అని కాదు, స్టేట్లో నడుస్తుందండి. ఫేక్ ఈవీఎం లేకుండా ఉంటే, ఓట్లు కొనుగోలు భయంకరంగా కొనుగోలు లేకుండా ఉంటే గన్ షాట్గా టీడీపీ గెలుస్తుంది. ఫేక్ ఈవీఎం ఆల్రెడీ టౌన్లోకి స్టేట్లో చాలా వచ్చేసాయి. ఈసీ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. మళ్ళీ మధ్య కూడా 2 ఆర్డర్లు పెట్టుకున్నారు, ఫేక్ ఈవీఎం ఆర్డర్లు. ఆ ఫేక్ ఈవీఎం మిషన్స్ కానీ లేకుండా ఉంటే జనరల్గా ఓటింగ్ అయితే టీడీపీకే ఫెచ్చింగ్ ఉంటుంది. పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐగా ఎక్కడికి వచ్చారు? 2019లో టీడీపీ ఉంది. దీని తర్వాత ఆయన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇదంతా ఆయన ఫారెన్ నుంచి వచ్చారు. బట్ ఇక్కడ అందరూ కూడా కలుపుకోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది గ్రౌండ్లో ప్రజలు మాట్లాడుకునే విధానం? ఆయనకి మెజారిటీ అంటున్నారు కొంతమంది, నిజం అలా ఉందంటారా? మెజారిటీ బాగానే ఉంది. పెమ్మసాని ఇప్పుడు కాదు ట్రై చేసింది, 2019లో ట్రై చేశారు. అప్పుడు ఒకసారి గల్లా జయదేవ్ గారు అడ్డపడ్డారు. ఎవరైనా ఆయన కూడా సర్వీస్ మోడీలో వచ్చారు, జయదేవ్ గారు కూడా. ఆయన స్టేట్ చాలా చేశారు. ఎవరైతే స్టేట్ సపోర్ట్ చేయాలన్నా ఇప్పుడు పెమ్మసాని డ్రాప్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పెమ్మసానికి ఇప్పుడు ఆయనకి ఎడ్డు లేదు. ఇక్కడున్న కమ్యూనిటీ ప్రకారం, ఈ సామాజిక వర్గం ప్రకారం పెమ్మసానికి ఓటింగ్ బాగుంది. 100% పెమ్మసాని గెలుపు ఖాయం. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2025 ఎలక్షన్స్లో ఎవరు గెలబోతున్నారు? కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది? కూటమి గెలుస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది సంక్షేమం చేసాం, ఏమని చెప్తున్నారు? సంక్షేమం చేసిన ఎవరికైతే సంక్షేమం చేశారో అదే వర్గాలకు అన్యాయం కూడా చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్స్లో ఉన్న నిధులు కానీ, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఏదో ఎల్కేజీ గురించో 5th క్లాస్ గురించో మాట్లాడడం కాదు. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో యూఎస్ వెళ్ళిన క్యాండిడేట్స్ ఎస్సీ సోదరులు చాలామంది ఉన్నారు, సోదరిమణులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళకి లేదు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆపేశారు. గ్రౌండ్ లెవెల్లో ఏదో యూకేజీకి, ఎల్కేజీకి, 1st క్లాస్కి మీద మారుస్తున్నారు, అది కూడా ఉపయోగం లేదు. ఒక ఇంగ్లీష్ మీడియంతో మనం ముందుకెళ్ళలేం కదా. సో ప్రతి గ్రాడ్యుయేట్కి జాబ్ రావాలి అని ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ బాబు గారు ఉన్నప్పుడు జాబులు బాగానే ఉన్నాయి. స్టేట్స్ యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళాలంటే అప్పుడు సపోర్ట్ ఉండేది, పార్టీ సపోర్ట్ ఉండేది, గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అసలు ఆ ప్లానే లేదు ఎస్సీ సోదరులకి. ఎస్సీ సోదరులకి ఎవరు కూడా యూఎస్ వెళ్ళాలంటే పాపం వాళ్ళు అప్పు చేయాల్సిందే, లేదా ఏమైనా కుదరబెట్టి వెళ్ళాల్సిందే. ఇంతకుముందు అట్లా కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేసేది, ఎడ్యుకేషన్ సిస్టంలోనే సపోర్ట్ చేసేది. అట్లా వెళ్ళిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఎట్లాంటి సామాజిక న్యాయం చేశారని వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ పాపం తెలియదు కదా. మరి ఎస్సీ సబ్ ప్లాన్లో ఉన్న అమౌంట్స్ ఏమైపోయినాయి? ఒక ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్సీ కానీ కాదు, ఎస్సీ కమిషన్ అమౌంట్ వాడేశారు, ఎల్ఐసి అమౌంట్ వాడేశారు, పోస్టల్ అమౌంట్ వాడేశారు. స్టేట్లో ఏ ఫండ్స్ ఉన్నాయండి? ఒక జర్నలిస్ట్ మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లో ఫండ్స్ ఉన్నాయి వాడకుండా? సో రాష్ట్రానికి ఉపయోగపడే లీడర్ ఉండాలి, కానీ రాష్ట్రాన్ని దోచుకునే లీడర్ అయితే అక్కర్లేదు ఇక్కడికి. ఓకే, అంటే ఒకటి సార్, ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కంపెనీస్ కూడా చాలా తెచ్చాము, మేము చెప్పుకోలేని పరిస్థితి అని వాళ్ళు అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీలో నిజంగా కంపెనీస్ వచ్చాయి అంటారు? గ్రౌండ్ రియాలిటీలో మేము ఏపీలో తిరుగుతున్నాము, చూస్తున్నాము. ఏవో కంపెనీ వచ్చాడు మాకేం తెలియదు. మరి మీకు మీడియా పరిజ్ఞానం ఉంది కాబట్టి మీరు ఏమంటే చెప్పండి, పలానా కంపెనీ ఇది, సో అండ్ సో పేరు, ఈ అడ్రస్లో ఈ సర్వే నెంబర్లో ఈ కంపెనీ పెట్టాము, ఈ కంపెనీ పేరు ఇది, ఈ కంపెనీ ఎంతమంది పనిచేస్తున్నారు, మేము ఎంతమంది జీవన పిలిపించాము అనేది చెప్పండి. ఏమన్నా ఒక వాలంటీర్ వ్యవస్థ తప్ప కొత్తగా జాబులు ఏమొచ్చింది చెప్పండి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సింపతి రాజకీయాలు నడుస్తున్నాయి. రాళ్ళు వేసామంటున్నారు. రాళ్ళు ఓట్లు వేపిస్తాయా? ఇప్పుడు రాళ్ళు ఓట్లు వేయించవు, వేసాను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. గతంలో కోడికత్తి డ్రామా చూసాము, ఇది కూడా అలాగే అనిపిస్తుంది తప్ప మాకు ప్రత్యేకించి ఏదో ఒక ఎనిమిది వచ్చేసో అంటే ఇక్కడ నేను పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. బేసిక్ పార్టీ ఓవరాల్ చెప్తున్నాను. ఇట్లాంటి చిల్లరగా రాళ్ళు వేశారు. ఇప్పుడు నిజంగా ఉద్దేశం రాయింది కాస్త బాంబు వేయడం కుదరదండి. రాయి తీసుకెళ్ళి బాంబు తీసుకెళ్తారా అంటే కొంచెం ఆలోచించి మనం కూడా మాట్లాడదు కదా. ఎవరో రాయి వేసారనో లేదా మట్టి వేసారనో కాదుగా. గ్రౌండ్ లెవెల్లో మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం, మాకు చాలా అంటే చాలా అభిమానం. ఆయన చాలా చేశారు, చాలా కంపెనీలు పెట్టుకొచ్చారు,
ఆయన ఇబ్బంది పడ్డాడు, జనాలను ఇబ్బంది పెట్టాడు, కానీ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? జర్నలిస్ట్ మీకే, మాకన్నా మీకే తెలుస్తుంది. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీకే ఐడియా ఉంటుంది అది ఎక్కువ జనరల్గా. మాకైతే ఏ కంపెనీ వచ్చినట్టు ప్రైవేట్ కంపెనీస్ కానీ, లిమిటెడ్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే ఎంఎన్సీ కంపెనీ కానీ ఏమైనా వచ్చాయని చెప్పండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అంశం ప్రత్యేకంగా ఉండబోతుందా? ఓటింగ్, దాని మీద ఓటింగ్కి వెళ్ళే అవకాశం ఉందా ప్రజలు ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ విషయం ఏంటంటే రాజధాని లేదు, ఓటు కొనుగోలు జరుగుతుంది బాగా. ఓటు కొనుగోలు లేకుండా ఉంటే కరెక్ట్ లీడర్ బయటకు వస్తాడు. అది మేబీ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఆర్ జనసేన అండ్ అదర్ పార్టీస్. ఓకే, ఈసీకి ఏం చెప్తున్నారు అంటే చాలా మంది చెబుతున్నారు. నిన్న ఒక పాస్టర్తో మాట్లాడాను, మొత్తం గొడవలు జరగబోతున్నాయి, మొత్తం దొంగ ఓట్లు వేపిస్తారు, ఇవన్నీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు మీరు లాస్ట్ ప్రజలకి? ఫ్యూచర్లో ఏం జరుగుతుందని మనం ఏం చెప్పలేము. అలా అని చెప్పి ఎవరి మంది ముద్రలేము. అలా అని చెప్పి ఫ్యాక్షన్స్, ఇక్కడ ఫ్యాక్షన్స్ ఎవరు లేరు. ఫ్యాక్షనిస్టులు అంటే ఎవరు లేరు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఫ్యాక్షన్ తెలుసుకుంటే ఆయన ఇప్పుడు చాలా మంది లీడర్లు లేపేసేవాడు అట్లా ఉంటే. నేను ఓవరాల్ చెప్తున్నా, రాష్ట్రానికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు లాస్ట్ గవర్నమెంట్లో. ఈ 5 yearsలో అంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంతో కొంత ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండేది, ఏదో అన్ని వ్యవస్థల్లో సమానంగా ఉండేవి. ఇప్పుడు ఏ ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు కదని మా అభిప్రాయం. ఏ ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ లేదు, ఇండస్ట్రీలు కరెక్ట్ లేదు, జాబ్ పర్పస్లు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇస్తా అన్న మద్య నిషేధం లేదు. మద్య నిషేధం పాటు అమలు చేస్తా అన్నారు, పాటు పెంచుకుంటూ వచ్చారు తప్ప మద్య నిషేధం లేదు. ఇవాళ వాటర్ బాటిల్ అయితే కొనుక్కోవడానికి ఇబ్బంది ఉండవచ్చాను, కానీ మందు బాటిల్ కొనడానికి మాత్రం ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మందు పిల్లలు తాగుతున్నారు, వాళ్ళు తాగి చాలా మంది ఇబ్బంది అంటున్నారు. మరి అది ఇక వాళ్ళకే తెలియదు ఏం బ్రెయిన్లో వస్తుంది. ఈసీకి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ పౌరులు, ఫేక్ ఈవీఎం లేకుండా మెయింటైన్, అది ఒక్కడే మెయింటైన్ చేస్తారు, కరెక్ట్ లీడర్ బయటకు వస్తారు. ఫేక్ ఈవీఎం లేకుండా ఉంటే. ఓకే, ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా, గుంటూరు సంబంధించిన వ్యక్తిగా ఆయన ఒకటే చెప్తున్నారు, ఈసీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫేక్ ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి, వాటిని అరికడితే మాత్రం కరెక్ట్ లీడర్ బయటకు వస్తారు. ఆ కరెక్ట్ లీడర్ వల్ల స్టేట్ అభివృద్ధి చెందుద్ది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారు అని చెప్తున్నారు.